తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం జేపీ రోడ్లోని ఆనంద ఫంక్షన్ హాల్లో పరిణయ ఎగ్జిబిషన్ ను శనివారం ప్రారంభించినట్లు నిర్వాహకుడు టీవీ రావు తెలిపారు. సారీస్, డిజైనర్ బ్లౌజెస్, కుర్తీస్, రియల్ జ్యువెలరీ, డైమండ్స్, ఇమిటేషన్ జ్యువెలరీ, డెకాస్, సూట్స్, హైఫై ఫ్యాషన్తో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామని తెలిపారు. దేశ నలుమూల నుంచి సేకరించిన 100 మందికి పైగా డిజైనర్స్చే రూపొందించిన వివిధ రకాలైన మోడల్స్ ఈ ఎగ్జిబిషన్ లభ్యమవుతాయని పేర్కొన్నారు. ఈ నెల 4వ తేదీ నుంచి సోమవారం వరకు ఎగ్జిబిషన్ ఉంటుందని తెలిపారు. ఈ అవకాశాన్ని భీమవరం పట్టణ పరిసర ప్రాంత మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు జయకేతను ఎగురవేయడం ఖాయమని టీడీపీ కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పులివెందుల జడ్పీటీసీ కూటమి అభ్యర్థిగా మారెడ్డి లత నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పులివెందుల ప్రాంతంలో వైసీపీ చేసిన అరాచకాలు ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థి పోటీ చేస్తున్నారన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలతో పాటు భవిష్యత్తులో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలు మరే ఎన్నికలు జరిగినా కూటమి నేతలు కైవసం చేసుకుంటారన్నారు. తెలుగుదేశం పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు పులివెందుల జడ్పీటీసీ అభ్యర్థిగా మారెడ్డి లతారెడ్డి గారిని పార్టీ నిర్ణయించడమైంది. ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అరాచకాలు, అవినీతి, మద్యం కుంభకోణాలు, ఇసుక కుంభకోణాలు, భూ కుంభకోణాలు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పులివెందు నియోజకవర్గంలోనే అత్యంత హయ్యెస్ట్ అరాచకాలు జరిగినాయి. ఇంకా రాష్ట్రంలో ఒకసారి లెక్క చూస్తే అంతుపట్టదు. ఈ మధ్య నోట్ల కుంభకోణాలని చూసినాం. ఇంకా ఎన్నెన్ని కుంభకోణాలు వెలుగులోకి వస్తాయో తెలీదు. తెలుగుదేశం పార్టీ ఈరోజు పులివెందుల్లో మారెడ్డి లతమ్మ గారు ఖచ్చితంగా జయకేతనం ఎగరవేయబోతున్నారు. 12వ తేదీ జరగబోయే ఎన్నికల్లో ఇది పార్టీ నిర్ణయం. ఖచ్చితంగా పులివెందుల జెడ్పీటీసీ ఇది ఒక బై ఎలక్షన్ వచ్చింది. ఈ బై ఎలక్షన్ రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో చేసిన అవినీతిని ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉంది తెలుగుదేశం పార్టీ. దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఇది పార్టీ నిర్ణయం. నిన్న పులివెందుల ఎమ్మెల్సీ రామ్గోపాల్ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవితమ్మ గారు, పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ రవీంద్రనాథ్ రెడ్డి గారు, జిల్లా పార్టీ అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని ఇక్కడ పరిస్థితులన్నీ కూడా అధిష్టానానికి నివేదించిన తర్వాత పార్టీ పోటీ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. పోటీ చేస్తున్నాం, ఖచ్చితంగా గెలిచి తీరుతాం. దీంట్లో అనుమానం లేదు. పులివెందుల్లో ఏదైతే వాళ్ళు అరాచకం చేశారో ఆ అరాచకాలన్నీ కూడా పులివెందుల ప్రజలకు తెలియాలని చెప్పి ఈ పోటీ చేస్తున్నాం. మాజీ సీఎం జగన్ నెల్లూరు జిల్లా పర్యటనను అడ్డుకునేందుకు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు వాటిని తిప్పుకొట్టారని, ఆయన పర్యటనను విజయవంతం చేశారని నెల్లూరు వైసీపీ నేతలు స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, నేతలు ఆన విజయ్ కుమార్ రెడ్డి, మేరగ మురళి, కాకాణి పూజిత తదితరులు మీడియాతో మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక మాజీ సీఎం పర్యటనకు జనం రాకూడదని రోడ్లను కూడా తవ్వేయడం, జేసీబీలను అడ్డం పెట్టడం చూశామని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్బంధాలను అధిగమించి వేలాది జనం వైఎస్ జగన్ వెంట నడిచారని, ప్రజల్లో ఆయనకున్న ఆదరణకు ఇది నిరసమని అన్నారు.
అయితే నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అద్భుతంగా విజయవంతం కావడం, సో సుమారుగా 30,000 నుంచి 40,000 మంది వరకు కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని చూసేందుకు ముందుకు రావడం ఒక అద్భుతమైన చెప్పాలా. టోటల్ గా జైలు దగ్గర నుంచి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి దాకా 7.7 కిలోమీటర్స్ మొత్తం ట్రావెల్ చేశాం. ఈ ట్రావెల్ చేసిన ప్రతి అడుగులో కూడా జనాలు జగన్మోహన్ రెడ్డి గారికి నీరాజనం పట్టడం చూస్తే ఇంతటి ఆదరణ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్షంకి వచ్చినటువంటి కేవలం 1 సంవత్సరంలోనే, ఇంకా ఎన్నికలు ఇంకా చాలా దూరంలో ఉండగానే ఒక ప్రతిపక్ష నాయుడికి ఇంత అపూర్వమైనటువంటి ఆదరణ స్పందన కనిపించడం ఎప్పుడు కూడా ఎక్కడ కూడా చూస్తుండరు. అంతటి ఆదరణ నిన్న కనిపించింది. దీనికంటే ముందు ఒక 2 విషయాలు మీ దృష్టికి కూడా తీసుకుని రావాలి. అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి గోవర్ధన్ రెడ్డి గారి గురించి కానీ, అలానే ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో జరగల ఒక సీనియర్ మోస్ట్ నాయకుడి మీద ఇంటి మీద దాడి జరగడం అత్యంత జుగుప్సాకరం. సో అలాంటి సందర్భం జరిగిన తర్వాత ఈ 2 ఇన్సిడెంట్స్ కి సంబంధించి మా నాయకుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మా నాయకుడు పరామర్శించడానికి నెల్లూరుకు వస్తా ఉంటే ఎన్ని ఆంక్షలు పెట్టారంటే, కనీసం హెలిప్యాడ్కి మేము అప్లై చేసుకుంటే, అంటే మా ప్రైవేట్ ల్యాండ్స్ లో పర్మిషన్ ఇవ్వమన్నా కూడా పర్మిషన్ ఇవ్వకుండా లాస్ట్ మంత్ 3వ తారీఖున వస్తామంటే 2వ తారీఖు దాకా కూడా పర్మిషన్ గురించి ఏ మాట కూడా చెప్పలా. ప్రత్యేకంగా ఇన్ని బాధలు ఇబ్బందులు ఉన్నా కూడా నిన్నటి రోజున అక్కడికి రావడంలో ప్రజలు రావడం కానీ, అలానే కార్యకర్తల నాయకులు కానీ స్వచ్ఛందంగా అందరూ కూడా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఆయన్ని ఆశీర్వదించడం, అలానే ఎలా అయితే గోవర్ధన్ రెడ్డి గారి మీద అక్రమం కేసు పెట్టి ఆయన నిర్బంధించినప్పుడు, ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద దౌర్జన్యం దాడులు జరిగినప్పుడు దానికి సంఘీభావంగా అలానే జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి చూడడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ. మా కుటుంబం 1961 నుంచి రాజకీయాల్లో ఉంది. మా పెదనాన్న చంద్రశేఖర్ రెడ్డి గారు జిల్లా పరిషత్ చైర్మన్ గా, మా తండ్రి శ్రీనివాసరెడ్డి గారు సమితి ప్రెసిడెంట్ గా చేశారు 61లో. ఎప్పుడు కూడా ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఇటువంటి సంఘటనలు చూడలేదు. విజయన్న ఫ్యామిలీ కూడా మొట్టమొదటి నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఆనం, మేము, నేదురుమల్లం అందరం. విచిత్రం, ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, ప్రజల గుండెల్లో ఉండే నాయకుడు ఒక జిల్లాకి వస్తుంటే ఇన్ని ఆంక్షలు. హోమ్ మినిస్టర్ అనిత గారు, డీజీపీ గారు, ఐజీ గారు, ఎస్పీ గారి పర్యవేక్షణలో జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ అంతా ఎంత ఓవర్ యాక్షన్ చేశారో మీరందరూ చూశారు. ఎందుకు ఇదంతా చేశారు? అవసరమా? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏ జిల్లాకు వెళ్లినా వేలాది మంది బ్రహ్మరథం పడుతున్నారని చంద్రబాబు నాయుడికి భయం పుట్టుకునింది. పోలీసుల్ని ఆదేశించి అడ్డుకోండి, ఆయన కార్యక్రమం విజయవంతం కాకూడదు అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం విజయవాడ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఏకపక్షంగా ఆంక్షలు విధించి చేశారు. ప్రజలనైతే అడ్డుకోలేకపోయారు కదా. ఎంత దారుణం అంటే నా నియోజకవర్గం అంతా బ్యారికేడ్స్ కట్టేశారు రానివ్వకుండా. సేకరణ చెప్పినట్లుగా రోడ్స్ అన్ని కట్ చేశారు, ప్రతి ఒక్కరిని ఆపారు. అవసరమా ఇదంతా? విజయవంతం కాలేదు, ఆడ బోసిపోయింది, ఎవరు లేరని రాసినా ఛానల్స్ లో చెప్పినా బ్రహ్మాండంగా జరిగింది, అద్భుతంగా జరిగింది, విజయవంతమైంది. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో ప్రముఖ సంగీత దర్శకుడు తమన్, నటులు సుహాస్, ఆది, డ్రమ్స్ కళాకారుడు శివమణి వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వ్యాసవచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రం సత్కరించారు. ఇవాళ
మంచి దర్శనం అయిందండి. టీటీడీ వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. చాలా మంచి దర్శనం ఏర్పాటు చేశారు. మా అశోక్ గారు చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్స్ అండి. నా తమిళ సినిమా స్టార్ట్ అవుతుందండి నెక్స్ట్ వారం నుంచి. అందుకనే దర్శనానికి వచ్చాను. స్వామిని ఒకసారి దర్శించుకుని వెళ్తే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుందని ఇంకా దర్శనం చేసుకుని ఇంకా చెన్నై వెళ్తున్నాను తమిళ షూట్. తెలుగు ప్రస్తుతానికి తమిళ్ జరుగుతుందండి. తెలుగు కూడా ఒకటి జరుగుతుంది. ఫస్ట్ తమిళ్ డెబ్యూ కదా, అందుకనే ఒకసారి దర్శించుకోవడానికి వచ్చాను. అది వెట్రిమారన్ గారి ప్రొడక్షన్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. ఈ నెల 8 నుండి 24 వరకు విశాఖలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు. ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో భీమవరం బుల్స్ క్రికెట్ టీం లోగో, జెర్సీ ఆవిష్కరించిన డిప్యూటీ స్పీకర్ త్రిబులార్ పీఏసీ చైర్మన్ అంజిబాబు. ఆత్మకూరు ఆంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో మెగా జాబ్ మేళను ప్రారంభించిన మంత్రి ఆనం. నిరుద్యోగ యువతకు మంచి భవిష్యత్తును అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం. హోంమంత్రి అనిత తన పదవిని నిలబెట్టుకోవడం కోసం జగన్పై విమర్శలు చేస్తున్నారు. విమర్శలు గుప్పించిన వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.